దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేయుచున్నాను. మరి అందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం లోకాసు వార్త 11వ అధ్యాయం 10వ వచనం. అడుగు ప్రతివానికి ఇయ్యబడను, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడినని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలినిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి వరని నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. మీరు అలా ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అడుగు ప్రతివానికి ఇవ్వబడను, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడను. అవును పిల్లరా, మరి లోకస్తులమైన మనమే ఏదైనా అడిగితే మన దగ్గర ఉంటే కనుక అది ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటాము. మరి ముఖ్యంగా మన బిడ్డలు ఏదన్నా మనకు కావాలని అడిగినప్పుడు మనకున్న దానిలో శ్రేష్టమైన దాన్ని వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాము. ఒకవేళ లేని పక్షంలో చెప్పలేము, కానీ మన దగ్గర ఉన్నప్పుడు ఉన్న దానిలోనే మరి మంచి ఈవిని బిడ్డలకి ఇవ్వటానికి మనం ఇష్టపడుతూ ఉంటాము. అదే మాటలు మత్తయి సువార్తలో కూడా రాయబడ్డాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడినదే మాట ఇక్కడ కూడా వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రియులారా, మరి అడుగు ప్రతివానికి దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మనం ఈ లోక తల్లిదండ్రులమైన మనమే మన బిడ్డలకు ఎలాగూ మనకున్న దాంట్లో శ్రేష్టమైన దాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాము. ఆయన మన పరలోకపు తండ్రి కాబట్టి, మనం ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన కుమారులం కాబట్టి మనం కృపాసని వద్దకు వెళ్ళి, ప్రభువా నాకు ఈ కొరత ఉంది, నాకు కొదువుంది, నాకు ఇది దయచేయమని మన ప్రభువుని అడిగితే గనక మరి తప్పకుండా ఆయన మనకు అడిగి వాటికంటే ఊహించే వాటికంటే కూడా అత్యధికంగా దయచేయటకు ఆయన శక్తి కలిగిన దేవుడు కాబట్టి తప్పకుండా మనకు వాటిని అనుగ్రహిస్తాడు. మనం వెతికితే కనుక హృదయపూర్వకంగా మనం పూర్ణ హృదయంతో ప్రభుని వెతికితే తప్పకుండా ఆయన మనకు కనుగొనగలుగుతాము. మరి మన పరిస్థితుల్లో, మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో ఆయన మనం తట్టితే కనుక ఆయన తప్పకుండా మనకు ద్వారాన్ని తెరిచి మన యొక్క చేయి పట్టుకొని మనం నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి ప్రియులు, మన బిడ్డలమైనటువంటి మన తండ్రి మనకున్నాడు. పరలోకమందున్న నా తండ్రి నాకున్నాడు. ఆయన సమస్తము చేయుటకు శక్తి కలిగిన దేవుడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తోనై ఉన్నవి. మరి భూమి ఆకాశంలో సమస్తమైన చేతి పని అయి ఉన్నవి. ఆయన మాటకు సృష్టి అంతా లోబడుతుంది. కాబట్టి నా ప్రభు చేయలేని కార్యం ఏమీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదని నమ్మి విశ్వాసంతో మన యొక్క అవసరత కొరకు మన తండ్రి అనే దేవుని సన్నిధికి వెళ్ళి మనం సహాయం కోరుకుంటే తప్పకుండా ఆయన మన కొదువులన్నీ తీర్చే దేవుడు. మనం అడుగుతున్న వాటిని మనకి అనుగ్రహించి మన నోటి నుండి నవ్వు కలుగు చేసే దేవుడు. కొన్నిసార్లు అడగలేక మనం కొన్ని విషయాల్లో దేవుని కార్యాన్ని మనం చూడలేకపోతూ ఉంటామండి. మరి ఉదయకాల సమయంలో వాక్యం వింటూ మీరు ఎవరైనా సరే ఒకవేళ మీ జీవితంలో కొరతుండి కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ కొరతను అనుభవిస్తున్నాను, కానీ ఎందుకో దేవుని సన్నిధికి వెళ్ళి ఇంతవరకు నేను ప్రార్థన చేయలేదు ఈ విషయం అని ఎవరన్నా అనుకుంటుంటే, ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతుండగా ప్రభు సన్నిధికి వెళ్ళి ఒకసారి అడిగి చూడండి. మీకున్న సమస్య ఏదైనా సరే వెళ్ళి అడగండి. నోరు తెరిచి ప్రభు అడగంది అమ్మైనా పెట్టదంటారు కదా. ప్రభు సన్నిధికి వెళ్ళి అడగండి ఒకసారి, ప్రభు నాకు ఈ సమస్య నుంచి విడుదల దయచేయమని, లేదా నాకు జీవితం నీ కొదువుంది తీర్చమని, నాకు ఈ సహాయం చేయమని అడగండి. తప్పకుండా ఆయన తగిన సమయంలో మీ పక్షంగా ఆయన కార్యం చేస్తాడు. ఎప్పుడు సమాధానం ఇవ్వడు, అడిగిన దాన్ని మనకి ఎప్పుడు ఇవ్వడు అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాము. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? కొన్నిసార్లు అంటే మనం అడుగుతున్నవి ఎట్టుండాలంటే అవి దేవుని చిత్తానుసారమైనవిగా ఉండాలి, మనకు ఉపయోగపడేవిగా, మనకు దేవునికి సమీపంగా తెచ్చేవిగా ఉండాలి. కానీ మనం అడిగేది మనం ఈలోక భోగాల కోసం అడుగుతూ మన భోగాల నిమిత్తం వినియోగించుకోవటం కోసం అతి ఆశతో
దురుద్దేశంతో మనం భోగాల నిమిత్తం గనక వాటిని వినియోగించుకోవటం కోసం అడిగితే మాత్రం అవి మనకు దొరకదు అని చెప్పి దేవుని వారికి సెలవిస్తుంది. కాబట్టి ఇది ఉదయకాల సమయంలో ప్రభు మనతో తేటగా మాట్లాడుతుండగా సుఖభోగాల కోసమో దురుద్దేశంతోనో ఎదుటివారి హాని కోసం హాని కలగాలనో కీడు కలగాలనో ఇలాంటి ప్రార్థనలు మనం చేయకూడదు. కానీ యథార్థమైన హృదయంతో పూర్ణ హృదయంతో మరి విరిగి నలిగిన హృదయంతో వెళ్ళి మన సమస్యను ప్రభువు చెప్పుకుంటే ఆయన తన కృపా మహదైశ్వర్యం నుంచి మన కొరతలన్నీ తీర్చి మన సమస్యను పరిష్కరించే దేవుడు. కాబట్టి ఆ విధంగా అలాంటి దయగానే దేవుని సన్నిధికి వెళ్ళి మన విన్నపాలు తెలియజేసుకుందాము. అలాంటి ప్రభు దగ్గర నుంచి సహాయాన్ని పొందుకుందాము. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన మా తండ్రి, ప్రార్థన ఆలకించేవాడా, అడుగు వాటి కంటే ఊహించే వాటిని అత్యధికంగా దయచేటకు శక్తి కలిగిన దేవాని స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా మా ప్రియులందరూ మేము కూడా నీ పాద సన్నిధికి వస్తుండగా మా హృదయాల్లో ఆ వాంఛలు తీర్చండి, మా సమస్యలన్నీ పరిష్కరించండి, మాకున్న కొదువులు తీర్చండి. ఈ దిన దీవెనలతో నింపి నడిపించండి. ఈ దినమంతా నీ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచమని, మేము చేస్తున్న పనిపాట్లో నీ గైడెన్స్ దయచేయమని, మేము వెళుతున్న మార్గాల్లో నీ కాపుదల దయచేయమని, మేము చేయ ప్రయాణం అంతట్లో నీ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి కృపతోడు గురించి నడిపించమని, దీని ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.